ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము, అందుకు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామివారి వివరణము తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో 25వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భజగోవింద స్తోత్రము 25వ శ్లోకము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కో మే తాతః ఇతి పరిభావిత నిజ సంసారః సర్వం త్యక్త్వా స్వప్న విచారః. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కో మే తాతః ఇతి పరిభావిత నిజ సంసారః సర్వం త్యక్త్వా స్వప్న విచారః. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కో మే తాతః ఇతి పరిభావిత నిజ సంసారః సర్వం త్యక్త్వా స్వప్న విచారః. సర్వం త్యక్త్వా స్వప్న విచారః. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. ఎవడవు నీవు ఎవడను నేను ఏమీ జగత్తు ఎచ్చటి వారము ఇచ్చట ఈ విధినేమి కార్యము ఈ రీతిగా మది విచారించుము. ఎవ్వడవు నీవు ఎవ్వడను నేను ఏమీ జగత్తు ఎచ్చటి వారము ఇచ్చట ఈ విధినేమి కార్యము ఈ రీతిగా మది విచారించుము. ఎవ్వరు తండ్రి ఎవ్వరు తల్లి వారి బంధములు నాతో ఏమి. ఎవ్వరు తండ్రి ఎవ్వరు తల్లి వారి బంధములు నాతో ఏమి. ఆత్మరూపులు అందరు జీవులు ఆత్మకు ఆత్మకు బంధము ఏమి. ఎవ్వరు తండ్రి ఎవ్వరు తల్లి వారి బంధములు నాతో ఏమి. ఆత్మరూపులు అందరు జీవులు ఆత్మకు ఆత్మకు బంధము ఏమి. దేహబంధములు తమము మోహమే. దేహబంధములు తమము మోహమే ఏల వీనిపై వ్యాకులత్వము. దేహబంధములు తమము మోహమే ఏల వీనిపై వ్యాకులత్వము. మనుషుల బ్రతుకు మహన్నాటకము మనోకల్పిత మాయా స్వప్నము. మనుషుల బ్రతుకు మహన్నాటకము మనోకల్పిత మాయా స్వప్నము.
స్వప్న సమానము సాగెడి జన్మము నిజము కాదు నాటకము సర్వము. నిజముగానిది నర జీవితము ఏల ఎదన ఎడబాయని మోహము. స్వప్న సమానము సాగెడి జన్మము నిజము కాదు నాటకము సర్వము. నిజముగానిది నర జీవితము ఏల ఎదన ఎడబాయని మోహము. స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని. స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని. శ్లోకము యొక్క తాత్పర్యము. ఈ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరుల వారి శిష్యులు శ్రీ సురేంద్రాచార్యుల వారు. ప్రతి ఒక్కరూ తమ తమ మనసులలో ఈ విధముగా ప్రశ్నించుకొనవలెను. నేను ఎవడను, ఎక్కడ నుంచి వచ్చిన వాడను, ఈ జగములో నేను ఏమి చేయుచున్నాను, నాకు తల్లి తండ్రి భార్య బిడ్డలు బంధువులు శత్రువులు మిత్రులు సేవకులు గురువులు ఈ విధమైన పలు సంబంధములతో నాతో ఉన్న వీరందరూ ఎవరు, వారితో నా ఆత్మకు సంబంధమేమి, ఆ బంధము ఎంత పురాతనమైనది, ఎంతకాలము నుంచి కలదు, ఇంకెంతకాలము ఉండును, ఈ తనువు తదనంతరము ఇంకను అట్టి బంధము ఉండునా, లేకున్న వారే మగుదురు, నేనే మగుదును, ఈ దేహము ఎచ్చట నుండి వచ్చినది, తిరిగి ఎచ్చటకు పోవును, నా యొక్క నిజస్వరూపమేది, ఈ విధముగా సంసారమును గూర్చి విచారించవలెను. అప్పుడు మన ప్రశ్నలకు మనకే సమాధానము దొరకును. ఆ సమాధానములతో ఆత్మతత్వము అవగతమగును. సంసారము ఒక కలవలె తోచును. మన బంధములన్నీ ఒక మిథ్య అని, ఈ తనుబంధములన్నీ జీవన్నాటకములో మనము ధరించిన పాత్రలని అర్థమగును. దాని వలన మనసులో అలమిన మోహము నశించి మమకారము వ్యామోహము వస్తు ప్రపంచముపై ఆశాపాశములు నశించి ప్రశాంత చిత్తము కల్గును. దాని మూలముగా బంధ విముక్తులమై పరమానందము బడయగలము. బ్రతుకు యొక్క అశాశ్వతత్వము, తమ బంధముల క్షణికత, బుద్భుతప్రాయమగు జీవితమును గురించి ఎందరో ఎన్ని విధములుగానో చెప్పిరి. అన్నమయ్య ఇలా అన్నారు: నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్ట నడమి పని నాటకము. ఎట్ట నెదుట కలది ప్రపంచము, కట్ట కడపది కైవల్యము. ఈ జీవితంలో అమ్మ నాన్న అక్క చెల్లి తనయ తనయుడుగా వేషములు వేస్తూ ఎన్నో హావభావములు చూపిస్తూ మమతానురాగముల అంధకారములో చిక్కుకొని ఉన్న మనకు ఈ శ్లోకము కనువిప్పు చేయును. ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రంలో 25వ శ్లోకము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.